గండికోట వచ్చాము. ఈ గండికోటలో సీనరీస్ చాలా బాగున్నాయి. కొత్తగా రోప్వే కూడా కడుతున్నారు. దీన్ని మన గవర్నమెంట్ డెవలప్ చేస్తూ వచ్చారు. సీనరీలకి అంటే ఇలా కట్టారు, కూర్చోడానికి వీలుగా అన్ని విధాలుగా. ప్రతి చోట సాటర్డే సండే ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి రోప్వే వేస్తున్నారు. ఇక్కడ త్వరలో 3 స్టార్ హోటల్ కూడా కట్టడానికి రెడీ అయ్యారు మన గవర్నమెంట్. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి గండికోట రహస్యం మన చిన్నప్పుడు కాంతారావు సినిమా, ఎన్టీఆర్ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు మనకి గండికోట రహస్యం సినిమా తీశారు కదా. ఆ ఉన్న కోటే ఇక్కడ గండికోట. మేము ఇక్కడ చూడటానికని వచ్చాము. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది గండికోట. అలాగే కోట కూడా ఇక్కడే ఉంది. గండికోట రహస్యం అన్నాం కదా. ఇదంతా నది, ఇదంతా ఆకాశం. అయితే ఇలా ఇచ్చారన్నమాట. ఇదే కోట, గండికోట. ఇందులో ఏదో రహస్యం ఉండబట్టి ఆ రోజుల్లో సినిమా, దాని గురించి మీరు కామెంట్ చేయండి. గండికోట రహస్యం సినిమా ఉంది. ఆ సినిమాలో ఏం రహస్యం ఉందో అన్నది నాకు కామెంట్ చేస్తారు కదా ఈ వీడియో పెట్టిన తర్వాత. ఇగో ఇదే అండి, ఇలా చక్కగా కట్టారు. అన్ని విధాలు స్టే చేయడానికి కూడా బోలెడ్ రిసార్ట్స్ కట్టారు. ఎంత బాగుందంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా బాగుంటుందట. కాకపోతే మాకు వర్షం వచ్చింది ఇక్కడ, అందువల్ల సన్సెట్ అసలు మామూలుగా ఇక్కడ జరుగుతుంది సన్సెట్. కానీ ఈరోజు వర్షం పట్టడం వల్ల చూడలేదు. చూసారా ఎంత బాగుందంటే. అలాగా బోలెడ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఎంత బాగుందో చూసారా. ఇట్లా ఎవరో చెక్కినట్టుగా వచ్చింది. బోట్ రైడింగ్ ఉంది, హార్స్ రైడింగ్ ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకునే జోన్ ఉంది. ఏ ఇబ్బంది లేకుండా 2 days ఈజీగా, సాటర్డే సండే వాళ్ళకి ఇక్కడ ఈజీగా ఉంటుంది, గడిపేయచ్చు. దీన్ని గండికోట రహస్యం. గండికోట బాగా డెవలప్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇదే గండికోట. ఇదే కోట, గండికోట అంటారు కదా, అదే ఇది. ఇదే అండి గండికోట. మీరు తప్పనిసరిగా దీని గురించి కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూసారా సీనరీస్ ఎంత బాగుందంటే చూడండి. ఇంకా అక్కడ కడుతున్నారని చెప్పాగా 3 స్టార్ హోటల్, అదే ఇదండి. చక్కగా సాయంత్రం పూట ఇలా కూర్చుంటే ఇవన్నీ వాటర్ సూపర్ ఉంది కదా.